జూన్ నెల 4వ తారీఖు పునీత ఫ్రాన్సిస్ కరాచియోలా గారి పండుగ. ఇటలీ దేశంలోని అబూజీ పట్టణంలో ఒక గొప్ప ఇంటిలో పునీత ఫ్రాన్సిస్ కరాచియోలా గారు క్రీస్తు శకం 1563లో పుట్టారు. వారు పెరిగి యువకుడు అయ్యేసరికి వారికి పట్టిన కుష్టు వ్యాధి ముదిరిపోయింది. ప్రజలు ఆ రోగపు దుర్వాసన అసహ్యతకు తట్టుకోలేక ఊరి బయటకు పోయి ఉండమని తిట్టేవారు. అయితే ఫ్రాన్సిస్ గారు తమ 22వ ఏట తనను తాను దేవునికి అర్పించుకొని అధికంగా దేవుని ప్రార్థించి తనకు బాగైతే ప్రజల్లో తిరిగి దేవుని సేవలో జీవిస్తానని మొక్కుకున్నారు. దేవుని కృప వల్ల ఫ్రాన్సిస్ గారి వ్యాధి అకస్మాత్తుగా పూర్తిగా నివారితమైంది. వెంటనే వారు నేపుల్స్ నగరం వెళ్ళి వేదాంత విద్యను పఠించి క్రీస్తు శకం 1587లో పవిత్ర గురు పట్టాభిషేకం పొందారు. పిమ్మట అదోర్నో అను ఒక మిత్రుని తోడ్పాటుతో క్రీస్తు శకం 1589లో మైనర్ క్లర్క్స్ రెగ్యులర్ అనే ఒక మతపరమైన సభను స్థాపించారు. ఈ సభ వారు జపము తపముతో పాటు దివ్య సత్ప్రసాద నిత్యారాధన కూడా చేస్తూ ఉండాలి. విధేయత, విరక్తత్వము, దారిద్ర్యమనే వ్రత దీక్షతో పాటు సత్ప్రసాద భక్తి కూడా ఒక వ్రతంగా పెట్టుకున్నారు. పేదల సేవలో ఉంటూనే పూర్తి సన్యాసి గురుత్వ జీవితంలో ఎక్కడకు వెళ్ళినా కాలినడకనే వెళ్తూ ఆకలైనప్పుడు ఇంత భిక్షం అడుక్కొని తినటం పరిపాటు అయింది. దేవుడు ఫ్రాన్సిస్ గారికి భవిష్యత్తు చెప్పగలిగే వరాన్ని, ఎదుటివారి హృదయాల్ని చదవగలిగే శక్తి వరాన్ని అనుగ్రహించారు. ఒక ఆధ్యాత్మిక రచయితగా యేసుక్రీస్తు పాటుల 7 స్థలాలు అనే పుస్తకం రాశారు. తమ 45వ ఏట క్రీస్తు శకం 1608 జూన్ 4న శాశ్వతంగా కన్నుమూశారు. 1807 మే నెల 24వ తేదీన 7వ పయస్ పాప్ గారిచే పునీతునిగా ప్రకటింపబడినారు. బంగారు మాట: నీవు ఎక్కువగా ముచ్చటించి ఎక్కువ మంది ఆధ్యాత్మిక మిత్రుల్ని సాధించుకుంటే అదే నీకు దేవుని అందలి గొప్ప వెలుగు అవుతుంది. పునీత ఫ్రాన్సిస్ కరాచియోలా గారా, మా కొరకు ప్రార్థించండి.